నంద్యాల మున్సిపాలిటీని సమగ్ర అభివృద్ధి దశగా ముందుకు తీసుకువెళ్లి ఉత్తమ మున్సిపాలిటీగా నిలబెట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు స్పెషల్ అధికారి రాజకుమారి మాట్లాడుతూ పట్టణంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుద్ధ నిర్వహణ, తాగునీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి, ఆదాయ వనరుల పెంపు, పౌర సేవల మెరుగుదల వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని, ప్రతి విభాగం సమన్వయంతో పనిచేస్తేనే మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణాభివృద్ధి పనులను సమయపాలనతో పూర్తి చేయాలని, పనులు నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. सर मैडम ओके फोटो मैडम ओम भद्रं कर्णे निश्चयामदेवाः भद्रं पश्येमाक्षरिदत्ताः श्रेयङ्गैः दत्तनोभिः तदेव देवयनं यदायुः भक्तिन इन्द्रो रत्नस्वाः भक्तिन पूजा समेधाः भक्तिन अवधातारो अवानोदानवशिष्यम् अवपश्चात्तातो संजन्मदः त्वमानन्दमय संब्रह्ममयः संसचिदानन्दातु तेजोषि अमूलाधारिस्तो विद्यस्तो अग्निस्तो वायुस्तो सूर्यत्नमातं ब्रह्मवो एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। సార్ సార్ మీ ద్వారా నంద్యాల అభివృద్ధి కావాలని ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన భృతాం పురీ తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుష్యేత్యమృతాం తదుః శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఉన్నతోన్నత అధిక శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త్రగింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం అయముహూర్తః సుముహూర్తోస్తు. మీ నోటీసులో ఉన్న ఇష్యూస్ ఏంటో చెప్పండి అంటున్నా. ఓన్లీ మనకి 6 సెక్షన్స్ ఉంటాయి. అందరికీ నమస్కారం. నంద్యాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. నంద్యాల మున్సిపాలిటీ అనేది జిల్లా కేంద్రం. మరింత అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్న మున్సిపాలిటీ ఇది. రిసోర్సెస్ మనమే డెవలప్ చేసుకోవాలి. ఆ రిసోర్సెస్తో చక్కగా మన నంద్యాల మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలి అంటే ప్రజలు ఖచ్చితంగా సహకరించాలి. ఎవరైనా మున్సిపాలిటీకి వచ్చారు అంటే మున్సిపాలిటీ చాలా ఆహ్లాదకరంగా కనపడాలి అంటే మనం ఎక్కువగా శానిటేషన్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 100% డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్,
కలెక్ట్ చేసిన గార్బేజ్ని మనము తీసుకువెళ్ళి ప్రాపర్గా ప్రాసెసింగ్ చేయడం, దాని ద్వారా మనం మాన్యూర్ తయారు చేసుకోవడం, అలాగే డ్రై వేస్ట్ నుంచి సర్క్యులర్ ఎకానమీ ప్రాసెస్లో సంపద సృష్టించుకోవడం, ఉన్న డంప్ ఏదుందో వాటన్నింటినీ కూడా బయోమాన్యూరింగ్ చేయడం అన్నది ఫస్ట్ టాస్క్గా తీసుకుని నంద్యాలని ఆహ్లాదకరంగా చూపించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. అలాగే రెండవది వచ్చినప్పటికీ 6 విలేజెస్ కూడా మనకి అవుట్స్కర్ట్స్లో నంద్యాలకి మర్జ్ అయినాయి. అక్కడ స్టిల్ శానిటేషన్ ఇష్యూస్, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత బ్యూటిఫికేషన్ అన్నది చాలా అవసరం. నంద్యాల ఎంటర్ అయ్యే దగ్గర నుంచి లోపల అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్స్ కావచ్చు, లేదు అంటే మనకి ఎక్కడెక్కడ కాన్స్పిక్యూస్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని సుందరంగా తీర్చిదిద్దడం, గ్రీనరీ పెద్ద ఎత్తున డెవలప్ చేయడం, అలాగే ఎక్కువగా ఉపయోగపడేవి అంశాలని మనం వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం, ఇవన్నీ చేస్తే స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకింగ్లో కూడా నంద్యాల ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటిపైన కూడా దృష్టి పెట్టి, అలాగే 4వది మనకి ఇవన్నీ పనులు చేసుకోవాలంటే రిసోర్సెస్ ఉండాలి. రిసోర్సెస్ అంటే హౌస్ ట్యాక్స్ ప్రాపర్గా కట్టాలి, ట్రేడ్ లైసెన్సెస్ ప్రాపర్గా కట్టాలి, బిల్డింగ్ ప్లాన్స్ ఏమున్నాయో అవి ప్రొసీజరల్గా తీసుకోవాలి, వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో వాటికి ప్రాపర్గా ట్యాక్స్ కట్టాలి. అలాగే చాలా అంశాలపైన మున్సిపల్ వాటికి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సర్వీసెస్ తీసుకున్నప్పుడు మనం పన్ను చెల్లించాలి. అక్కడ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఏంటున్నాయి అన్నది కూడా డీటెయిల్డ్గా రివ్యూ చేసి ఆదాయం పెంపుకు కూడా మార్గాలు చూడడం జరుగుతుంది. దాని ద్వారా మనకి ఎప్పుడు ఆదాయం పెరుగుతుందో అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి మంత్రివర్యులు ఉన్నారు, ఫరూక్ సార్, మంత్రివర్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అలాగే అధికార బృందం అందరితో కలిపి సమన్వయపరుచుకుంటూ నంద్యాల మున్సిపాలిటీని ది బెస్ట్గా చూపించడానికి అన్ని విధాల ప్రయత్నం చేయడం జరుగుతుంది. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.